గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గణేష్ని. ఈ వీడియోలో నా బ్యాక్ అండ్ బైసెప్ వర్కౌట్ రొటీన్ చూపిస్తాను. జిమ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ వీడియో మస్త్ హెల్ప్ అవుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గో. హలో గైస్, ఈరోజు వర్కౌట్ ఏమో పుల్అప్స్ తోటి స్టార్ట్ చేసిన. టోటల్లో 5 సెట్స్ చేసా. ఫస్ట్ 2 సెట్స్ ఏమో నార్మల్ పుల్అప్స్, తర్వాత రిమైనింగ్ 3 సెట్స్ ఏమో వెయిటెడ్ పుల్అప్స్ చేసి బ్యాక్ని యాక్టివేట్ చేసా. వెయిటెడ్ పుల్అప్స్ ఎందుకు చేస్తామని మీకు డౌట్ రావచ్చు. వెయిటెడ్ పుల్అప్స్ చేస్తే మన బ్యాక్ థిక్నెస్ బాగా గ్రో అవుతుంది, స్ట్రెంత్ కూడా మంచిగా బిల్డ్ అవుతుంది. మీరు కూడా మీ బ్యాక్ వర్కౌట్ చేసేటప్పుడు ఇట్లా పుల్అప్స్ తోటి స్టార్ట్ చేయండి, మంచిగా ఉంటుంది. పుల్అప్స్ తర్వాత డెడ్ లిఫ్ట్ స్టార్ట్ చేసిన. ఫస్ట్లో లైట్ వెయిట్ తోటి చేసి దాని తర్వాత వెయిట్ని గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిన. లాస్ట్ సెట్లో 140 kgs తోటి 2 క్లీన్ రైప్స్ చేసా. డెడ్ లిఫ్ట్ బ్యాక్, లోవర్ బ్యాక్, గ్లూట్స్ అన్ని మజిల్ని స్ట్రాంగ్గా వర్క్ చేసేటట్టు చూస్తాయి. మీరు కూడా మీ వర్కౌట్ రొటీన్లో డెడ్ లిఫ్ట్ యాడ్ చేసుకోండి, కానీ ఫామ్ చాలా ఇంపార్టెంట్. ప్రాపర్ గైడెన్స్ కోచ్ దగ్గర నుంచి తీసుకొని ఈగో లిఫ్టింగ్ చేయకుండా ఎప్పుడైనా సరే ఫామ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. డెడ్ లిఫ్ట్ తర్వాత నెక్స్ట్ వైడ్ గ్రిప్ టీ బార్ రోజు చేసిన. ఇది ఫ్రంట్ యాంగిల్లో మీకు మూమెంటమ్ అండ్ గ్రిప్ క్లారిటీ కోసం ఫ్రంట్ యాంగిల్లో చూపిస్తున్నా. అండ్ ఇది చూడండి, ఇదేమో సైడ్ యాంగిల్లో బ్యాక్ ఎట్లా ఎంగేజ్మెంట్ అవుతుందో అండ్ పోస్టర్ ఎంత క్లియర్గా ఉందో మీకు అర్థం అవ్వాలని ఇది సైడ్ యాంగిల్ నుంచి చూసిన. వైడ్ గ్రిప్ వల్ల ఏమవుతుంది అంటే మన అప్పర్ బ్యాక్ అండ్ మిడ్ బ్యాక్ మజిల్ చాలా మంచిగా గ్రో అవుతాయి. ఇంకా కోర్ని కూడా మంచిగా టైట్ చేసుకొని క్లీన్ రెప్స్ చేయండి. మీరు కూడా హెవీ వెయిట్స్ కన్నా లైట్ వెయిట్ తోటి ఫామ్ మీద కొంచెం ఫోకస్ చేసి మంచిగా చేయండి. వైడ్ గ్రిప్ తర్వాత నెక్స్ట్ నారో గ్రిప్ టీ బార్ రోజు చేసిన. ఫ్రంట్ యాంగిల్లో గ్రిప్ పొజిషన్ అండ్ పుల్లింగ్ పాత్ క్లియర్గా కనిపిస్తుంది. సైడ్ యాంగిల్లో బ్యాక్ కాంట్రాక్షన్ అండ్ పోస్టర్ మీకు ఈజీగా అర్థమవుతుందని 2 యాంగిల్లో నుంచి వీడియో పెట్టిన. నారో గ్రిప్ వల్ల లోవర్ లాట్స్ అండ్ ఇన్నర్ బ్యాక్ మజిల్ బాగా టార్గెట్ అవుతాయి. ఎల్బో క్లోజ్గా ఉంచి స్లో అండ్ కంట్రోల్ రేప్ చేయండి. ఇది కూడా ఒక మంచి వర్కౌట్. నెక్స్ట్ ల్యాట్ పుల్ డౌన్ చేసా. ల్యాట్ పుల్ డౌన్ ఎట్లా పర్ఫామ్ చేయాలో చెప్తా వినండి. ల్యాట్ పుల్ డౌన్ చేసేటప్పుడు మన బ్యాక్ని కొంచెం వెనకాలకి లీన్ చేసి దాని తర్వాత ఆ బార్ మన చెస్ట్ వరకు వచ్చేటట్టు మనం దాన్ని పుల్ చేయాలి. మళ్ళీ రిలీజ్ చేసేటప్పుడు కొంచెం స్లోగా రిలీజ్ చేయాలి. దీనివల్ల మన ల్యాట్స్ మంచిగా ఇన్వాల్వ్ అయ్యి మంచిగా గ్రో అవుతుంది. వెయిట్ ఎక్కువ కాకుండా నార్మల్ వెయిట్ తోటి చేయండి. మీరు కూడా ఇంకా ఫామ్ మీద కొంచెం ఫోకస్ చేసి స్లో రెప్స్ చేయండి. ల్యాట్ పుల్ డౌన్ తర్వాత నెక్స్ట్ ఏమో సీటెడ్ కేబుల్ రోజ్ చేసా. ఇది మనం మిడ్ బ్యాక్ని ఎంగేజ్ చేసి మన మిడ్ బ్యాక్ మంచిగా గ్రో అయ్యేటట్టు చూస్తుంది. ఈ వర్కౌట్ మనం పర్ఫామ్ చేసేటప్పుడు మన బ్యాక్ని వెనకాలకి లీన్ చేసి దాని తర్వాత నీట్గా ఆ వీ బార్ తోటి పుల్ చేయాలి మన వైపు. మళ్ళీ పుల్ చేసేటప్పుడు ఇది మన స్టమక్ దగ్గరికి పుల్ చేయండి, చెస్ట్ దగ్గరికి కాదు. ఇట్లా మీరు కూడా స్లోగా చేయండి. సీటెడ్ రోజ్ తర్వాత నెక్స్ట్ సింగిల్ ఆర్మ్ డంబుల్ రోజ్ చేసిన. ఈ ఎక్సర్సైజ్ వల్ల ఈచ్ సైడ్ బ్యాక్ మజిల్ని ఇండివిజువల్లీ టార్గెట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మీరు కూడా నాలుక ఏదో ఒక సపోర్ట్ తీసుకోండి. ఇంకా మీ ఎల్బోస్ని అండ్ మీ బ్యాక్ని ఫుల్లీ స్ట్రెచ్ చేయండి. బ్యాక్ వర్కౌట్ అయ్యాక బైసెప్ వర్కౌట్ స్టార్ట్ చేసా. ఫస్ట్ వేరియేషన్లో బెంచ్ని 45 degreesకి అడ్జస్ట్ చేసి ఇంగ్లాండ్ డంబుల్స్ కర్వ్ చేసిన. ఈ ఎక్సర్సైజ్ బైసెప్ లాంగ్ హెడ్ని బాగా స్ట్రెచ్ అండ్ ఐసోలేట్ చేస్తుంది. స్వింగ్ అవ్వకుండా స్లో అండ్ కంట్రోల్ రేప్ చేసిన. మీరు కూడా ఇట్లా నాలుక కంట్రోల్ రేప్ చేయండి. ఫామ్ మీద కొంచెం ఫోకస్ చేయండి. నెక్స్ట్ కేబుల్ ప్రీ సర్కిల్ చేసిన. ఇది నా ఫేవరెట్ బైసెప్ వర్కౌట్. కేబుల్ టెన్షన్ వల్ల బైసెప్లో కాన్స్టెంట్ టెన్షన్ మెయింటైన్ అవుతుంది. ఈ వర్కౌట్ మీరు పర్ఫామ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే బైసెప్ టియర్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. లైట్ వెయిట్ తోటి చేయండి, హెవీ వెయిట్స్కి వెళ్ళకండి అండ్ క్లీన్ రెప్స్ తోటి స్లోగా చేయండి. ఇదే నా లాస్ట్ వేరియేషన్ హ్యామర్ కల్స్. ఈ ఎక్సర్సైజ్ బైసెప్తో పాటు 4 ఆర్మ్స్ని కూడా టార్గెట్ చేస్తుంది. ఇది మన ఆర్మ్స్ థిక్నెస్ని పెంచుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జిమ్కి వెళ్ళు బ్రదర్.